హాయ్ ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ఏమో మన మొబైల్లో చూస్తున్నాము. అయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను. అయితే మీరు ఎలా ప్రాసెస్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే ముఖ్యంగా మనకి పంచాయతీ కార్యదర్శి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఇది కూడా జరిగింది. అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్ మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్ అనేది మనకి ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన హాల్ టికెట్ కూడా ఈరోజే ఉంటుంది. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఇదనేది ఈరోజు రెడీ ఉంటుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ సంబంధించినవి. అయితే ఈ హాల్ టికెట్స్ అనేవి ఈ రోజు నుంచి అవైలబుల్లో ఉంటాయి. ముఖ్యంగా మనము ఈ హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో సింపుల్గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ ఐడి మీరు క్లిక్ చేయండి. యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ అనేది అప్పుడు ఏమి ఇచ్చారనేది మీ అప్లికేషన్ నింపేటప్పుడు రిజిస్ట్రేషన్లో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్స్ ఉంటుంది. అది క్యాప్స్కి సంబంధించిన ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా అదే ఫిల్ చేసి లాగిన్ అవ్వండి. అయితే ఈ లాగిన్ అవ్వండి. అయితే ఒకవేళ పాస్వర్డ్ మీ దగ్గర లేకపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ దగ్గర మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మీకు ఏమొస్తుందంటే ముందు యూజర్ ఐడి కొడితే మీకు ఒక పాస్వర్డ్ అనేది వస్తుంది. ఓటీపీ అనేది మీ మొబైల్కి వస్తుంది. దాని ద్వారా మీ యొక్క పాస్వర్డ్ని మీరు కనుక్కునే అవకాశం ఉంది. ఒకవేళ ఓటీపీఆర్ అనేది లేకపోతే రికవర్ చేసుకోండి. ఇక్కడ కూడా మీ మొబైల్ నెంబర్ అనేది అవసరం కంపల్సరీ. ఈ యొక్క పాస్వర్డ్ రికవర్ చేయాలన్నా ఓటీపీఆర్ రికవర్ చేయాలన్నా కూడా ఈ రెండింటికి మీ మొబైల్ అనేది దగ్గర ఉండాలి. రిజిస్టర్ మొబైల్ అనేది ఉండాలి కంపల్సరీ. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్యాప్స్ అనేది మనం ఎంటర్ చేయిస్తే మనకి అసలు అనేది వస్తుంది. ఇప్పుడు హాల్ టికెట్కి సంబంధించింది. అయితే ఇప్పుడు క్యాప్స్ ఎంటర్ చేద్దాం. ఓకే, లాగిన్ అయ్యాం. లాగిన్ అయితే అఫీషియల్ వెబ్సైట్ ఏమో ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇగోండి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు గెట్ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ గెట్ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఒక ఆప్షన్ అనేది వస్తుంది. ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటుంది. ఇలాగే ఇదే ప్రాసెస్లో మనకి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించింది కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీకి సంబంధించిన ఏ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలన్నా ఇలాగే ఉంటుంది. అయితే ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఆల్రెడీ మనకి ఈ రోజు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.